బోధన్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్ఎం కాంగ్రెస్ పార్టీలో చేరడంపై బీఆర్ఎస్ దళిత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నవీపేట్ మండలంలోని ఫకీరాబాద్ యాంచా గ్రామాల్లో బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను వివరించారు. కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. కుర్మ సంఘం ఆర్మూర్ నియోజకవర్గ యువజన నాయకుడు సతీష్ ఆధ్వర్యంలో నందిపేట మండలంలోని సిహెచ్ కొండూరులో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న కుర్మల ఆత్మీయ సమ్మేళనానికి మాక్లూర్ మండల చిక్లి కుర్మ సంఘ సభ్యులు బయలుదేరి వెళ్లారు. రెంజల్ మండల కేంద్రంతో పాటు తాడ్ బిలోలి బోర్గం గ్రామాలలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిఇఓ రాము ప్రారంభించారు. ఎడపల్లి మండలంలోని జాన్కన్పేట గ్రామంలో బరాసా నుండి తాళ్ల విజయ్ కుమార్ గౌడ్ అతని అనుచరులు బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్కు నవంబర్ 2న ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారని రాష్ట్ర భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడతారని వెల్లడించారు. అధికార భరోసా ప్రభుత్వం పేదల ఆస్తులను లాక్కుని అన్యాయం చేస్తుందని మాజీ మంత్రి బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం ఎడపల్లి మండలంలోని జాన్కంపేట గ్రామంలో బరాసా నుండి తాళ్ల విజయ్ కుమార్ గౌడ్ అతని అనుచరుల కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా కేంద్రంలో 3 పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. సిపి కల్మేశ్వర్ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ ఏసీపీ రాజశేఖర్, సిఐలు అంజయ్య, అజయ్ తమ సిబ్బందితో దాడులు నిర్వహించారు. 6వ టౌన్ పరిధిలోని ఆటోనగర్, నయాబిడ్జి, అర్సపల్లి, 5వ టౌన్ పరిధిలోని కిల్లా, గోచాల రోడ్ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 24 మంది పేకాట రాయలను అదుపులోకి తీసుకున్నారు. ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామానికి చెందిన బీజేపీ పార్టీకి చెందిన పలువురు, బీఆర్ఎస్ ప్రభుత్వం నందిపేట మండలం సిద్దాపూర్ కు చెందిన పలువురు ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దర్పల్లి మండల కేంద్రంలో ఈ రోజు ఆరోగ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ జయంతిలో మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూపత్ రెడ్డి పాల్గొన్నారు.